పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ హృతిక్ మధ్య వార్ ఎలా ఉంటుంది అన్నది ఒక టీజర్తోనే రుచి చూపించారు. అసలైన ట్రైలర్ రిలీజ్ అయితే ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు. సినిమాలో ఇద్దరి పాత్రల మధ్య తగ్ ఆఫ్ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. వీటన్నిటిని మించిన సిసలైన పోరు మాత్రం అంతకు మించి ఉంటోంది. ఇప్పుడు ఆ పోరుకి హీరోలిద్దరూ రెడీ అవుతున్నారు. ఇరువురు స్టూడియోలో తలపడడానికి సిద్ధం అవుతున్నారు. ఆ అరుదైన ఘట్టాన్ని చూడడానికి చిత్ర యూనిట్ సైతం ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తోంది. ఆ పోరు ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్చిలో ముగించాల్సిన పాట షూట్ జూన్కి వెళ్లిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో ఇద్దరు కలిసి చేయాల్సిన పాట చిత్రీకరణ వాయిదా పడింది. అప్పటి నుంచి హృతిక్ గాయం నుంచి కోలుకోగానే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జూన్లో పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ చివరి వారంలో అంధేరిలోని యాష్రాజ్ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ని సిద్ధం చేస్తున్నారు. ఈ పాట కోసం హృతిక్, తారక్ ఇద్దరు జూన్ మొదటి వారం నుంచి రిహార్సల్స్ మొదలు పెడతారు. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ పాటని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. టాకీ పాట్ సంబంధించి 10 రోజుల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. చివరి షెడ్యూల్తో ఇది పూర్తి అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చిత్రీకరణ పూర్తి అయినంత వరకు సీజీ పూర్తి చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో టెక్నికల్గా వర్క్ ఎక్కువగానే ఉంది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక వార్ 2ని భారీ స్థాయిలో రెడీ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. నేపథ్యంలో దర్శకుడు తొలిసారి ఈ సినిమాపై పోస్ట్ పెట్టారు. నటీనటులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. మరికొన్ని వారాల్లో మా చిత్రం మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి మీకు ఆసక్తికర విషయాలు చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఈ సినిమాను రూపొందించడానికి నాలో స్ఫూర్తిని, విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఈ స్క్రిప్ట్ వినగానే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్రధాన కారణం. ఎన్నో సవాళ్లు కూడా ఎదురు అయ్యాయి. ఈ సినిమా కథ గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా స్నేహితురాలు కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఆమె అద్భుతంగా నటించింది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో ఆదిత్య చోప్రా నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. హృతిక్, ఎన్టీఆర్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. సాధారణంగా యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు వార్ 2 కోసం మాత్రం నెట్ఫ్లిక్స్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తాజాగా నెట్ఫ్లిక్స్ ది వారియర్ ఈజ్ ఆఫీషియల్ అంటూ ఫైటర్ సినిమాలోకి హృతిక్ స్టీల్, త్రిబుల్ ఆర్లోని ఎన్టీఆర్ స్టీల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని బట్టి వార్ 2 ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటుందని అర్థమవుతోంది. హృతిక్ నటించిన పలు సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. అలాగే నెట్ఫ్లిక్స్లో ఎన్టీఆర్ రీసెంట్ సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. త్రిబుల్ ఆర్ గ్లోబల్ స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించింది తెలిసిందే. దేవర కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే వార్ 2 రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఆసక్తి చూపించింది అంటున్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.